ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. దేశ ఆర్థిక సామ్రాజ్యం బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవస్థ విశ్వసనీయతపైన దేశ ప్రజల ఆర్థిక పునాదులు వేళ్ళనుకుని ఉంటాయి. బ్యాంకుల ఆర్థిక వ్యవహారాలను ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహిస్తేనే బ్యాంకింగ్ రంగం మనుగడ సాగిస్తూ ఉంటుంది. కోట్లతో ముడిపడిన ధన వ్యవహారాలు చక్కదిద్దే బ్యాంకు ఉద్యోగ స్థితిగతులు బ్యాంకింగ్ రంగంలో యూనియన్ల ప్రవేశానికి ముందు అస్తవ్యస్తంగా ఉండేవి. బ్యాంకుల సమర్థ నిర్వహణకు సహకరిస్తూనే బ్యాంకు ఉద్యోగుల బాగోలు పట్టించుకున్నందుకు దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శనివారం ఈ నెల 20న తన 74వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా ఆ యూనియన్ ప్రాంతీయ సారథి, కృష్ణా జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి జిల్లా కార్యదర్శి వై శ్రీనివాసరావు, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బివివి కొండలరావు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నారు. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్, ఏదైతే ఏఐబిఏ బ్యాంకింగ్ రంగంలో తొలిసారి ఏర్పాటు చేసిన యూనియన్కి సంబంధించి పూర్వత్వాలు ఏంటి, ఆ యూనియన్ ఏర్పడటానికి అసలు అప్పటి కారణాలు ఏంటి, ఏ విధమైనటువంటి సేవలు ఆ యూనియన్ అందిస్తుంది? నమస్కారం అండి. ఏఐబిఏ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఇది దాదాపు 74 సంవత్సరాల క్రితం, అంటే 20th ఏప్రిల్ 1946 ముందు, పర్టికులర్లీ బ్యాంకులు అప్పుడు ఏమీ కూడా నేషనలైజ్ అవ్వలేదండి, జాతీయకరణ చేయబడలేదు. సో దాదాపు అప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చినా కానీ దాదాపు 400-500 ప్రైవేట్ బ్యాంకులు ఉండేవండి. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, ఒక ప్రాంతాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి అక్కడ ఉన్న కొంతమంది కలిపి ఒక బ్యాంకుని పెట్టుకుంటాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని అట్లా ఉండండి. అట్లా ఉండటం వలన దానికి సరైన రెగ్యులేటరీ సిస్టమ్ లేకపోయిందండి. అవి ఓపెన్ అయ్యే ప్రైవేట్ బ్యాంక్స్ ఓపెన్ అవుతుంటే క్లోజ్ అయ్యే బ్యాంక్స్ క్లోజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. పర్టికులర్లీ అంతా కూడా ఆ బ్రిటిష్ దగ్గర నుంచి వచ్చిన ఈ యొక్క పవర్తో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటండి, పర్టికులర్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ని చాలా నీచమైన స్థితిలో పెట్టేవాళ్ళండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్యాంక్ ఏజెంట్ అంటే అప్పుడు ఏజెంట్లు వాళ్ళు అనేవాళ్ళు కదా, దాదాపు బయట నుంచి వచ్చే ఫారినర్స్ వాళ్ళంతా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో డాగ్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దానికన్నా బ్యాంక్ ఉద్యోగుల క్లర్కులు, సబ్ స్టాఫ్ యొక్క జీతాలు తక్కువగా ఉండేవండి. అప్పటి పరిస్థితులు చూసి బ్రిటిష్ కాలం నుంచి మన వాళ్ళు నెమ్మది తీసుకుంటూ వచ్చినప్పుడు దాదాపు 200 సంవత్సరాల నుంచి వచ్చేవన్నమాట. విలీనానికి ముందు కూడా ఇదే పరిస్థితి అండి బేసికల్గా. అయితే అప్పుడు ఎట్లా ఉండేదంటే సబ్ స్టాఫ్ అంటే ఇప్పుడు మనం సబార్డినేట్ స్టాఫ్ అంటాం అనమాట. వాళ్ళెవరూ కూడా కేవలం వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఏంటంటే ఒక పంచె మాత్రమే వేసుకునేవాళ్ళు, పైన షర్ట్ వేసుకోవటానికి పైన అప్పర్ ఏమీ ఉండేవి కాదు, ఒక తుండు వేసుకునేవాళ్ళు. ఏ రోజైతే బ్రాంచ్ మేనేజర్ ఏజెంట్ లోపలికి వచ్చాడో అందరి ముందు అట్లా సాష్టాంగ పడి నమస్కారం పెట్టేవాళ్ళు. అదొక రూల్ అటండి. అక్కడ సాష్టాంగ పడి నమస్కారం పెట్టేవాళ్ళు. బ్యాంక్ ఉద్యోగి అనమాట. బ్యాంక్ అతను ఉద్యోగి, అతను ఏజెంట్, ఎవరైతే ఆ బ్రాంచ్ మేనేజర్ అంటాం ఇప్పుడు మనం, అతను ఎప్పుడైతే లోపలికి రాగానే సాష్టాంగ పడి నమస్కారం పెట్టేది ఒక రూల్గా తయారైందండి. అట్లాగే ఎవరైనా కనుక మేనేజర్ కనుక ఎప్పుడైనా ఏ పని మీద బయట అతని యొక్క క్యాబిన్లోంచి బయట హాల్లోకి వస్తే, బ్యాంకింగ్ అనగా హాల్లోకి వస్తే, అతను మళ్ళీ లోపలికి వెళ్ళేదాకా అందరూ ఉద్యోగులందరూ కూడా కలిసి నుంచోవలసిందే అనేది ఒక రూల్ అండి. మళ్ళీ కూర్చోటానికి కూడా అవకాశం లేదండి బేసికల్గా. ఈ సబ్ స్టాఫ్ కేటర్ అనేవాళ్ళు పొద్దున్న ఉదయం ఈ యొక్క బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనులు చేసి, దాని తర్వాత మళ్ళీ బ్యాంక్ వచ్చి బ్యాంకులో పనులు చేసి, మళ్ళీ ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇంట్లో పనులు చేయించుకునేవాళ్ళండి. జస్ట్ లైక్ స్లేవ్స్, బానిసలాగా చూసేవాళ్ళండి బేసికల్గా. నార్మల్గా అప్పుడు పర్టికులర్లీ ఉద్యోగులు కానీ, మన సబ్ స్టాఫ్ కానీ, మన క్లరికల్ స్టాఫ్ కానీ ఏ రోజు ఆ ట్రాన్సాక్షన్స్ ఆ రోజు కంప్లీట్ అయితే కానీ ఇళ్ళకి పంపించేవాళ్ళు కాదండి. ఇవన్నీ కూడా రాసినవన్నీ, ఇప్పుడు మనం మామూలుగా చెప్పడం కాదు, ఇదంతా కూడా ఏబిఏ హిస్టరీలు ఇవన్నీ రాసినవన్నీ బేసికల్గా. మార్నింగ్ 10 o'clock వచ్చిన తర్వాత రాత్రి 11 అయిన తర్వాతే ఏమన్నా అవకాశం ఉండేది ఇంటికి వెళ్ళటానికి. ఆ రోజు కనుక ఏ ఒక్క చిన్న మిస్టేక్ వలన కనుక ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది, టాలీ అవ్వకపోతే రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా ఉండేది కాదు.
ఆ లీవులు ఒక లీవ్కి ఒక సరైన రూల్స్ అంటూ రెగ్యులేషన్ లేవు, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ లేవు. అసలు ఇప్పుడు బానిసల కన్నా ఎక్కువ హీనాతిహీనంగా చూస్తే ఎవరికి వాళ్ళు రివోల్ట్ అవ్వాలని చెప్పి అందరూ మళ్ళీ కనుక్కోవటం. నార్మల్గా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఏంటంటే మేము వైట్ షర్ట్స్ వేసుకుని వైట్ కలర్ జాబ్ అనుకుంటాం, కానీ నిజంగా షర్ట్ అనేది వైట్ అండి. ఎందుకంటే అంత స్లేవరీ చేయాల్సి వచ్చేది అనమాట. బేసికల్గా గట్టిగా అడిగితే ఏమంటారు అంటే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా విపరీతమైన ఎప్పుడైతే మన ప్రెజర్ పెట్టేసి వీళ్ళు ఇట్లా గోడకి అట్టేస్తుంటే అప్పుడే అక్కడి నుంచే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు అనుకుని నార్మల్గా 1946లో ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి ఏబీ దీని మీద అనుకున్నా, కానీ 1920లో ఎప్పుడైతే ఏఐటీసీ ఫామ్ అయిందో అక్కడి నుంచి కూడా జనాలు మోటివేట్ అవ్వడం మొదలు పెట్టడం జరిగిందండి. అయితే రాను రాను ఈ బ్యాంకింగ్ రంగంలో మనకంటూ ఒక ఇది రావాలని చెప్పి 1946 ఏప్రిల్ 20న కలకత్తా మహానగరంలో కొంతమంది ప్రముఖులు పెద్ద వాళ్ళంతా కూర్చుని మనకంటూ ఒక రెస్పెక్టబుల్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది ఏఐబి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగిందండి. ఈరోజు దాదాపు మోర్ దాన్ 5 lakhs మెంబర్షిప్తో ఈ యొక్క ఏఐబిఏ ఒక పెద్ద మిగతా మొత్తం బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ మనకి 9 యూనియన్స్ ఉన్నాయండి. ఆ 9 యూనియన్స్లో కూడా బిగ్ బ్రదర్ పాత్ర మన ఏఐబిఏనే పోషిస్తుంది. మీరు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కనుక ఒకసారి దాన్ని చూసుకుంటే ఆ పాలసీస్ కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుందంటే ఏఐబిఏ ఈజ్ బీయింగ్ రన్ బై ట్విన్ బ్యానర్ పాలసీ. ఫస్ట్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ టు టేక్ ఇట్స్ రోల్ టు ప్లే ద నేషనల్ డెవలప్మెంట్. బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ ప్రయారిటీస్ ఇచ్చు, నెక్స్ట్ ప్రయారిటీ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతులు మార్చడానికి ఫర్ ద బెటర్ లైఫ్ స్టైల్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయీస్ అని. ఈరోజు ఎన్నో ఒడిదొడుకులు అనుకుని ఎంతమంతో గొప్ప వాళ్ళ సాక్రిఫైస్ మూలంగా ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ని ఈరోజు అగ్రస్థానాలను ఇచ్చింది. ఇది ఒక ట్రెండ్ సెటర్గా ఏది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏం జరగాలన్నా కానీ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందండి. ఈరోజు మనకి 18th ఏప్రిల్ ఈరోజు మాకు హెచ్ఎల్ పర్వానా హీఈస్ బ్యాంకింగ్ ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో 4 పిల్లర్లు ఇంపార్టెంటే, ఇందులో ఈయన ఒక పిల్లర్ అండి. ఈరోజు ఆయన చనిపోయిన రోజు కూడా. సో ఆయనకి నివాళులు అర్పించుకుంటూ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంక్ ముందు దేశ భవిష్యత్తు గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూనే తర్వాత బ్యాంక్ ఉద్యోగుల స్థితిగతులు మారడానికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మారిందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొండలరావు గారి నుంచి ఒక అభిప్రాయం తీసుకున్నాం సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన అభిప్రాయంతో మీతో సహా అందరు దాదాపు ఏకీభవిస్తారనుకుంటా. బ్యాంకింగ్ రంగంలో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఏబిఐ ప్రారంభంగా ఉన్నది, యూనియన్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా అసలు ఈ యూనియన్ ఎటువంటి హక్కులు సాధించింది, అసలు బ్యాంక్ రంగంలో ఉన్న ఉద్యోగుల పట్ల అసలు ఎటువంటి గౌరవభావం ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేసింది? నమస్కారం అండి. శ్రీనివాసరావు చెప్పారు మనకి 1946 ముందు బ్యాంకు ఉద్యోగస్తుల పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, యూనియన్ ఉద్భవించడానికి గల కారణాలన్నీ కూడా. 1946 ఏప్రిల్ 20వ తారీఖున ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలకత్తా మహానగరంలో పుట్టింది. ఆ మొదటి సమావేశంలోనే బ్యాంకులు ప్రైవేటులు వాళ్ళ చేతుల్లో ఉండకూడదు, గవర్నమెంటు తీసేసుకోవాలనేటువంటి రెజల్యూషన్ పాస్ చేశారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవాళ ఉండాలి అనేటువంటిది ఆ మొదటి కాన్ఫరెన్స్లోనే అంత ముందు చూపు ఉన్నటువంటి నాయకత్వం ఈ ఆర్గనైజేషన్ని ఫార్మ్ చేసింది. 1946 ముందు బ్యాంకు ఉద్యోగస్తులు స్థితిగతులు చాలా అధ్వానంగా ఉండేవి. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి ఒక ఫిక్స్డ్ బేసిక్స్ అనేటువంటివి ఏమీ ఉండేవి కాదు. వాళ్ళకి లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ద్వారా అపాయింట్ అయినటువంటి ఒక కమిషన్ ద్వారా జీతాలు వస్తూ ఉండేవి. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా జీతాలు ఉండేవి. ఒక్కొక్క ఊళ్ళల్లో హైదరాబాద్లో పనిచేస్తే ఒక జీతం, విజయవాడలో పనిచేస్తే ఒక జీతం, అట్లానే పల్లెటూరులో పనిచేస్తే ఒక జీతం, ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి మరి జీతాలు తీసుకురావడంలో ముఖ్యమైనటువంటి పాత్ర, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ పెంపొందించడంలో దేశాయి అవార్డు అంటే దేశాయి అనేటువంటి కమిషన్ని ఏర్పాటు చేయించుకుని వాళ్ళ ముందు ఆ రోజుల్లో
అడ్వకేట్ను కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి యూనియన్కి. యూనియన్ నాయకులే కోర్టుకు వెళ్ళి వాదించుకుని ఆ దేశాయి కమిషన్ శాస్త్రి అవార్డు అనేటువంటిది వాళ్ళ బేసిక్ పిల్లర్గా బ్యాంక్ ఎంప్లాయీస్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, చూడాల్సినటువంటి పరిస్థితి. ఆ శాస్త్రి అవార్డులో కూడా మరి బ్యాంకు ఉద్యోగస్తులు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ స్థితిగతుల్ని పెంచి బేసిక్లు ఇవన్నీ కూడా యూనిఫామ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేసి మరి ఆ తర్వాత ఈ కమిషన్లు ఏర్పాటు చేయడం కాదు, మరి ప్రప్రథమంగా దేశంలోనే ద్వైపాక్షిక ఒప్పందం, అన్నీ కూడా త్రైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి, కానీ వాళ్ళ ద్వైపాక్షిక ఒప్పందం అనేటువంటిది బైపార్టెడ్ సెటిల్మెంట్ అంటాం దాన్ని మేము. యూనియన్కి మధ్యలో సంప్రదింపులు జరిపి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం 2P ప్రకారం అవగాహన ఒప్పందం కింద దాన్ని నమోదు చేసేటువంటి పరిస్థితి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ద్వైపాక్షిక ఒప్పందాలు సరైన రీతిలో అమలు పరిచేటువంటి పరిస్థితి లేదు. మరి 1966లో ఫస్ట్ బైపార్టెడ్ సంతకం పెట్టడం జరిగింది. మరి పట్టుకొచ్చిన తర్వాత A క్లాస్ బ్యాంక్స్, B క్లాస్ బ్యాంక్స్, C క్లాస్ బ్యాంక్స్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి బ్యాంకులో పనిచేస్తే ఆ బ్యాంకులో A క్లాస్ బ్యాంకులో వాళ్ళకి ఒకటే జీతం, B క్లాస్ బ్యాంకులో వాళ్ళకి ఒకటే జీతం, C క్లాస్ పనిచేసే బ్యాంకుల్లో ఒకటే జీతం అనేటువంటిది తీసుకుని వచ్చి దాన్ని సెకండ్ బైపార్టెట్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాలి. సెకండ్ బైపార్టెట్ అనేటువంటిది వాళ్ళ బ్యాంకు ఉద్యోగస్తులకి చాలా ముఖ్యమైనటువంటి బైపార్టెట్. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ DA ఫార్ములా ఏదైతే బేసిక్ నుండి DA అనేటువంటిది కరువు బత్యం అంటాం దాన్ని, ఈ కరువు బత్యాన్ని యూనిఫామ్గా తీసుకునేటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే బజార్లో దొరుకుతున్నటువంటి మన దేశంలో ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువులు ధరల సూచిక మీద ఆధారపడి వీళ్ళకి కరువు బత్యం ఇవ్వాలి అనేటువంటి దాని మీద మరి బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు జరిపి ఒక వర్క్ టు రూల్ అనేటువంటి వెపన్ తోటి ఆ కరువు బత్యాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లింకుడ్ తోటి సంపాదించడం జరిగింది. మరి వాళ్ళ మిగతా చోట మీరు అన్ని ఇండస్ట్రీస్లో చూసుంటారు, సమ్మె చేస్తే వాళ్ళకి జీతాలు పోవు, సెలవులు తగ్గిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాకు సమ్మె చేస్తే నో వర్క్ నో పే అని జీతాలు పోతూ ఉంటాయి, మేము సమ్మె చేస్తే జీతాలు పోతూ ఉంటాయి. అట్లానే థర్డ్ బైపార్టెట్లో, ఫోర్త్ బైపార్టెట్లో, ఫిఫ్త్ బైపార్టెట్లో, ముఖ్యంగా సిక్స్త్ బైపార్టెట్ వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాంకులకి పెన్షన్ లేదు, బ్యాంక్ ఎంప్లాయీస్కి. ఈ పెన్షన్ లేనటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో మేము చూసేవాళ్ళం, మేము బ్యాంకులో జాయిన్ అయ్యాం థర్డ్ బైపార్టెట్లో. సిక్స్త్ బైపార్టెట్లో ఈ రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులకి 2 లక్షలు 3 లక్షలు వచ్చేది ఆ రోజుల్లో. మరి బయటికి రాగానే అప్పట్లో 4-5 పిల్లలు ఉండేవారు పిల్లలకి. వీళ్ళు 4-5 పిల్లలు తల ఒక 50,000 తీసుకుని వెళ్ళిపోయి రిటైర్ అయినటువంటి ఉద్యోగికి మరుసటి రోజు నుంచి తిండి తినేటువంటి పరిస్థితి లేకుండా బ్యాంకు ఉద్యోగస్తులు గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ సందర్భంలో మరి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను పెన్షన్ అనేటువంటిది ఉండాలని చెప్పి 1993 నుంచి ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం. మరి ఆ పెన్షన్ పథకాన్ని మాకేంటంటే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఆ ప్రావిడెంట్ ఫండ్లో ఎక్కువ డబ్బులు వస్తాయని కొంతమంది అప్లై చేయకపోవడంతో వాళ్ళ కోసం మళ్ళీ 8th బైపార్టెట్లో 9th బైపార్టెట్లో కూడా ఈ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది తీసుకుని వచ్చి ఇవాళ ప్రతి బైపార్టెట్కి కూడా ఇవాళ స్థితిగతుల్ని పెంచుకుని ఇవాళ తీసుకుని వచ్చేసి వాళ్ళ 11th బైపార్టెట్ మీరు చూస్తున్నారు. బ్యాంకు ఉద్యోగస్తులకి యజమాన్యాలు ఎవరూ కూడా ఊరుకునే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్నో పోరాటాలు జరిపి ఇవన్నీ చేసుకున్న తర్వాతే ఇవాళ సర్వీస్ కండిషన్స్ కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి బేసిక్లు కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి జీతభత్యాలు కానీ, ఒక సంఘంలో గౌరవమైనటువంటి పదం తీసుకొచ్చిందంటే ఇవాళ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషనే. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది చాలా మార్గదర్శకంగా అన్ని యూనియన్లు కలిపి వాళ్ళ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటువంటి స్థాపించి బ్యాంకులో ఉన్నటువంటి 9 యూనియన్లతోటి ఇవాళ ఏ ఇండస్ట్రీలో కూడా మరి 9 యూనియన్లు కలిపి ఉండేటువంటి పరిస్థితి మనం చూడం. బ్యాంకింగ్ రంగంలో ఇది మాత్రం ఉన్నది. దీనివల్లనే బ్యాంకు ఉద్యోగస్తుల జీతభత్యాలు కానీ, వాళ్ళ స్థితిగతులు కానీ, వాళ్ళకి సంఘంలో గౌరవం కానీ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇందాక మీరు కొన్ని చేదు నిజాలు చెప్పారు. దాదాపు సమాజం ఎరుగని బ్యాంకు ఉద్యోగుల ప్రోటోకాల్ పరంగా చాలా దారుణమైన పరిస్థితులు. మాకు తెలిసి మేము చదువుకునే రోజుల్లో అసలు నవల్లో హీరోలు కూడా బ్యాంకు ఉద్యోగులే ఉండేవాళ్ళు అనమాట. ఇద్దరు పొడిసులు వచ్చినారా అని వీళ్ళందరూ
బ్యాంకు ఉద్యోగుల ఇదంటేనే అసలు ఒక విధమైనటువంటి క్రేజ్ ఉన్న పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు మన సార్ కూడా చెప్పారు యూనియన్ ఏం సాధించింది, ఏంటి, ఎలా ఇది చేసింది అన్న విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుత వేతనాల విషయంలో కానీ, అసలు హక్కుల కల్పన విషయంలో కానీ ఇంకా రావాల్సిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అసలు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా, అసలు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి? ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క అంత మంచి ఆర్గనైజేషన్ మా వెనకాల ఉండటం వల్ల ఈరోజు కూడా మా జాబ్స్ మేము సెక్యూర్డ్గానే ఫీల్ అవుతున్నామండి. కాకపోతే పర్టికులర్లీ 1991 తర్వాత ఈ గ్లోబలైజేషన్ పరిధిలో బ్యాంకింగ్ రంగంలో కూడా విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటూ వచ్చానండి. ఈరోజు కూడా యాక్చువల్గా మాకు 11th బైపార్టెట్ వేజ్ రివిజన్ అనేది ఒక డ్యూ ఉందండి. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి, మేము వేజ్ రివిజన్ చేయలేము అని ముందు 2% నుంచి ఇస్తామని చెప్పి మొదలుపెట్టినాయండి. మా వాదన ఒకటేనండి, నిజంగా కనుక బ్యాంకులు నష్టాల్లో ఉంటే మాకు వేజ్ రివిజన్ మీరు చేయాల్సిన అవసరం లేనే లేదు. అన్ని బ్యాంకులు కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ చూపిస్తానున్నాయి, ఏ బ్యాంకు కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ లేకుండా లేదు. కాకపోతే మీరు ఇచ్చిన పెద్ద పెద్ద వేల కొలది రుణాలు అనేవి కూడా ఎన్పిఏ అయిపోవటం. మీరు అంటే అక్కడ టాప్ ఎగ్జిక్యూటివ్స్ అండి, నార్మల్గా స్కేల్ 3 స్కేల్ 4 వీళ్ళు చాలా వరకు లిమిటెడ్గానే ఉంటాయి. ఎక్కడైతే బోర్డు లెవెల్లో వేల రుణాలు మీరు ఇచ్చి వీళ్ళ చేత ఇప్పించి ఎప్పుడైతే అవి వాళ్ళు వెళ్ళిపోవటం, దేశాల్లో మీరంతా చూస్తూనే ఉన్నారు, మళ్ళీ మనం కొత్తగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, దేశాల వదిలి వెళ్ళిపోవడం తర్వాత వాటికి ప్రొవిజన్స్ పెట్టి ఈరోజు ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కన్నా ప్రొవిజన్స్ ఎక్కువ పెట్టడం వల్ల లాసుల్లో వచ్చినాయండి. అది లాసులు అనేది వీళ్ళ మీద మన ఉద్యోగస్తుల మీద అధికారుల మీద రుద్దటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందండి. ఈరోజు మనం కనుక చూసుకుని ఉంటే పర్టికులర్లీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నారు. అది ఏ స్కీమ్ అన్నా కానివ్వండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ యోజన కానీ, లేకపోతే జన్ధన్ ఖాతాలు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, ఏదన్నా ప్రతి దాంట్లోనూ బ్యాంకర్స్ కావాల్సి వచ్చారు. కానీ వాళ్ళకి ఏమైనా ఒక బెనిఫిట్ చూపించడానికి వచ్చేటప్పటికి, అంత కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చేటప్పటికి ఈరోజు మనకి రకరకాలవి వెళ్ళేస్తున్నారండి. సిన్సియర్గా చెప్పాలంటే పర్టికులర్లీ ఆఫీసర్స్ కమ్యూనిటీ కానీ వీళ్ళు కానీ 2 days హాలిడేస్ అంటే సెకండ్ సాటర్డే హాలిడే, 4th సాటర్డే హాలిడే అంటున్నారు. కానీ వీళ్ళెవరు కూడా హాలిడే ఇళ్లలో గడపట్లేదండి. ఎవరు కూడా ప్రతిసారి పర్టికులర్లీ విపరీతమైన ప్రెజెంట్ మేనేజ్మెంట్ బిల్డప్ చేసి వీళ్ళని మళ్ళీ బ్యాంకుల్లోనూ రికవరీస్ వాటి కోసం, ఎన్పిఎస్ కోసం, వీటి కోసం. సో మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య యంగ్స్టర్స్ మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక పర్టికులర్లీ ఒక ఆఫీసర్ కానీ, మేనేజర్ కానీ, హౌ డూ యూ ఫీల్ ఇన్ బ్యాంక్ అంటే ఎందుకు వచ్చాను అనేటట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకోటి కూడా పాతకాలంలో బ్యాంక్ ఎంప్లాయ్ ఎప్పుడో రాత్రికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం కానీ, పిల్లని అవ్వటం కానీ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఈ రోజు పొజిషన్లో కూడా మళ్ళీ బ్యాంక్ ఆఫీసర్లకి వీళ్ళకి మ్యారేజ్కి సంబంధాలు కూడా అంత రావట్లేదు. ఇది నవ్వులాటగా కూడా కాదండి, చాలా సిన్సియర్గా వాస్తవమైన పరిస్థితి అండి. బేసికల్గా ఇవి ఇంత అయినా కానీ తట్టుకోవటానికి మా వెనకాల ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉండగలిగింది కాబట్టి ఇంకా మేము ధైర్యంగా కూడా ఈరోజు చేయగలుగుతున్నామండి. ఇది ఒకటే చెప్తుందండి, ఎందుకంటే ఈరోజు మనం కొటేషన్స్ ఏఏబిఏ మీరు తీసుకున్న స్లోగన్స్ తీసుకున్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్న మనీ పబ్లిక్ మనీ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ద నేషనల్ డెవలప్మెంట్, నాట్ ఫర్ ప్రైవేట్ కార్పొరేటర్స్ లూట్. వాళ్ళ కోసం కాదు, ఇది జనాల కోసం, దేశాన్ని బాగు చేయడం కోసం మీరు బ్యాంకింగ్లో ఉన్న పబ్లిక్ మనీని ఉపయోగించాలని చెప్తుంది అనమాట. అట్లాగే బ్యాంకింగ్ అనేది షుడ్ బి ఏ ఫండమెంటల్ రైట్ టు ఎవ్రీబడి. ప్రతి వ్యక్తి కూడా బ్యాంకింగ్ రంగం, బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకోవడం కానీ, బ్యాంకులో వచ్చి తనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి కానీ, తను అది చిన్న రుణాలు కానివ్వండి, లేకపోతే సేవింగ్స్ కానివ్వండి, ఆర్డీ కానీ చేయటానికి ఒక ఫండమెంటల్ రైట్గా చేయమని చెప్పి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను బ్యాంక్ రంగాన్నే కాకుండా బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుందని చెప్పి ఐ హ్యావ్ సిన్సియర్లీ బిలీవ్ అండి. థ్యాంక్ యూ సార్. కొండలరావు గారు, మీరు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆంధ్ర బ్యాంక్. ఏదైతే మన ప్రాంతీయంగా మన జిల్లాలో ప్రత్యేకించి ఇప్పుడు ఈ బ్యాంకింగ్ ఉద్యోగుల్లో వేతనాల ఇది కానీ, ప్రమోషన్ విధానాలు ఇవన్నీ కూడా అన్ని బ్యాంకులకు సమానంగా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ప్రాంతీయ బ్యాంకులకు ఒక విధంగా, జాతీయ బ్యాంకులకు ఒక విధంగా ఇలా ఉన్నాయా? ఈ ప్రమోషన్లు, బ్యాంకుల్లో ప్రమోషన్లు అనేటువంటివి బ్యాంకుల్లో ఏఐబిఐ యూనియన్లు ఉన్నాయండి. అన్ని బ్యాంకుల్లో కూడా ఏఐబిఐ యూనియన్లు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
ఆ బ్యాంకుల్లో నడుస్తున్నటువంటి ఆ బ్యాంకు ఉద్యోగస్తుల యూనియన్లోని పరిస్థితులను ఆలోచించి ఇండివిజువల్గా ఏ బ్యాంక్ ఆ బ్యాంకు ప్రమోషన్ పాలసీ ఉంటుంది. యూనిఫామ్గా అయితే ప్రమోషన్ పాలసీ అన్ని బ్యాంకుల్లో ఒకే రాగా ఉండదు. బట్ గవర్నమెంట్ కొన్ని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషను కొన్ని నిబంధనలు చేసి ఆఫీసర్ క్యాడర్లో మాత్రం యూనిఫామ్ గైడ్లైన్స్, ఈ గైడ్లైన్స్ తోటి ఉండాలి అనేటువంటి దాంట్లో ఉంటుంది. కానీ ప్రమోషన్ పాలసీలోకి వచ్చేటప్పటికి ఏ బ్యాంక్ ఆ బ్యాంకు సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మిగతా విషయాల్లోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు. కాకపోతే ఈ మధ్యనే మన ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను ఈ హౌసింగ్ లోన్స్ అనే దాంట్లో మాత్రం ఒక యూనిఫార్మిటీ, ఒక ఏకత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. దానికి కూడా కొన్ని బ్యాంకులు ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడైతే మేనేజ్మెంట్లు ఇవ్వడానికి ఒప్పుకోవో ఈ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి చాలా తక్కువ ఉన్న చోట అవి వృద్ధి చెందడానికి నేషనల్ ఆర్గనైజేషను ఒక యూనిఫారం పాలసీ తీసుకుని వచ్చి ఒక అడ్డగీత గీసేసి ఆ గీత కిందకి మాత్రం ఎవరు ఉండకుండా ఉండేటువంటి ప్రయత్నం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. గృహ రుణాలు అనేది బ్యాంక్ ఉద్యోగులకు తప్పనిసరిగా బ్యాంక్ ఇప్పుడు హౌసింగ్ లోన్ ఉందనుకోండి, మినిమం 20 లక్షల రూపాయలు. ఆ 20 లక్షల రూపాయల కంటే తక్కువ ఎవరికి ఉండకూడదు సబ్ స్టాఫ్కి. అట్లనే 30 లక్షల రూపాయలు క్లర్క్కి, 30 లక్షల రూపాయల కంటే తక్కువ ఎవరికి, అంటే 20 లక్షలు మినిమం ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఇంకో బ్యాంక్ వాళ్ళు 25 లక్షలు ఇవ్వచ్చు, 26 లక్షలు ఇవ్వచ్చు. వడ్డీ రేట్లన్నీ కూడా 20 లక్షల వరకు ఒకటే వడ్డీ రేటు. జనాలకు కాదండి, మాకు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఉంటుంది. మాకు బ్యాంక్ ఎంప్లాయీస్కి సపరేట్గా ఉంటుంది ఈ వడ్డీ రేట్లు మాత్రం. మేము ఎందుకంటే కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బదులు సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాం. ఎందుకంటే మీకు ఏదన్నా తెలుసు కదా, ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి వాళ్ళకి ఇప్పుడు రైల్వేలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు రైల్వేలో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు, విమాన సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు విమానాల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. అట్లనే బ్యాంకుల్లో పనిచేస్తున్న వాళ్ళు మేము సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము అడుగుతూ ఉంటామండి. దానివల్ల అన్ని యూనియన్ అండి. మాకు యూనియన్ కృషి లేకుండా బ్యాంకు యాజమాన్యం తానంతటా తాను ఏమీ ఇవ్వదు. మాకు ఫెస్టివల్ అడ్వాన్స్ కావాలన్నా యూనియన్తో ఒప్పందం కావాలి, మాకు ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా యూనియన్తో ఒప్పందం ఉండాలి, ఒక టీవీ కొనుక్కోవాలన్నా యూనియన్తో ఒప్పందం ఉండాలి, ఒక వెహికల్ కొనుక్కోవాలన్నా యూనియన్తో ఒప్పందం ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా యూనియన్తో ఒప్పందం ఉండాలి, మా పిల్లల్ని చదివించుకోవాలన్నా యూనియన్తో ఒప్పందం ఉండాలి. అట్లనే మా పిల్లల పెళ్ళిళ్ళకి లోన్లు తీసుకోవాలని యూనియన్తో ఒప్పందం ఉండాలి. ప్రతిదీ కూడా యూనియన్ తోటి సంబంధం లేకుండా బ్యాంకు ఉద్యోగస్తులుకి ఏ బెనిఫిట్ కూడా ఈ యజమాన్యాలు ఇచ్చేటువంటి పేరు లేదు. మా దగ్గర ఏంటంటే ఒక నానుడు ఉంది మా దగ్గర, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ అన్ అన్విల్లింగ్ హ్యాండ్స్. మీ చేతిలోంచి మీకు ఇష్టం లేకుండా మేము తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. బట్ మేము ఇష్టం లేనటువంటి మేనేజ్మెంట్ వీళ్ళకి ఇవ్వకూడదు అన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటాం. కాబట్టి మా పోరాటాలు చాలా సాధ్యమవుతుందండి. సార్ శ్రీనివాస్ గారు, బ్యాంకింగ్ విషయం గురించి చాలా మంచి ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. అసలు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ బ్యాంకులు డిఫరెంట్గా ఉన్నాయి, మతాల వారీగా కులాల వారీగా ఉన్నాయన్న విషయాన్ని మీరు చెప్పారు. అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇతరత్ర బ్యాంకులు కానీ ఈ బ్యాంకుల జాతీయకరణ ఎప్పుడైతే జరిగిందో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు హయాంలో, దాని ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు జాతీయకరణ వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా బ్యాంకు? చాలా మంచి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషను 1946లో అది పనిచేయడం ప్రారంభించిన తర్వాత దేశంలో ఉన్న కష్టాలు ఏమిటి, ఫస్ట్ పర్టికులర్లీ లోయర్ క్లాస్ పీపుల్ లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వ్యవసాయక రుణాలు కానీ లేకపోతే చిన్న తరహా పరిశ్రమలు కానీ ఎక్కడ కూడా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఏబిఏ విపరీతమైన ప్రెజర్స్, అన్ని రకాలుగా ప్రెజర్స్ తీసుకొచ్చి అప్పుడే మేడం ఇందిరాగాంధీ ద్వారా అప్పటికి ఏ బ్యాంకులకైతే క్యాపిటల్ అనేది అదే డిపాజిట్స్ అనేది 50 crores అండ్ అబోవ్ ఉందో ఆ బ్యాంకులన్నింటినీ కూడా నేషనలైజ్ చేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు ఇందిరాగాంధీ గారు డెసిషన్ తీసుకున్నారండి. మీరు కనుక అప్పుడు తీసుకుని ఉంటే అప్పుడు ఉంటే దాదాపు మొత్తం దేశం మొత్తంలో అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ప్లస్ ఫారెన్ బ్యాంక్స్ కలిసి దాదాపు 8,252 8,255 బ్యాంక్ బ్రాంచెస్ ఉండేవండి. అప్పుడు ఫారెన్ బ్యాంక్స్ కూడా అన్నీ చాలా వరకు మనం ఇండియాలో ఉండేవండి.
ఆల్ బ్యాంక్స్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కలిపి దాదాపు 2,20,000 మంది ఉండేవాళ్ళండి. ఈరోజు కనుక మనం లేటెస్ట్గా మొన్న మార్చి 19th ఫిగర్స్ తీసుకుంటే దాదాపు 90,000 బ్యాంక్ బ్రాంచెస్ అనేది ఈరోజు మనం దేశవ్యాప్తంగా అన్ని రకాల బ్యాంక్, నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ దాదాపు 120 కోట్ల మందికి సేవలు అందిస్తారు. 90,000 పైచలకు బ్యాంకులు. మీరు ఎంప్లాయీస్ కనుక చూస్తుంటే దాదాపు 11-12 లక్షల మంది ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా, ప్రైవేట్ బ్యాంక్స్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటే దాదాపు 11-12 లక్షల మంది చేస్తున్నారు. దేశంలో కూడా అప్పటి నుంచి మనం చూసుకుంటే మీరు గ్రీన్ రెవల్యూషన్ తీసుకోండి, వైట్ రెవల్యూషన్ తీసుకోండి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ మేకింగ్ బాడీలో చేసామండి. బికాజ్ ఆఫ్ నేషనలైజేషన్ ఓన్లీ ఇది మన గవర్నమెంట్ బ్యాంకు, దీనికి ఇన్ని టార్గెట్స్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వాలని ప్రతి పల్లెటూరులోనే కూడా ఈ బ్యాంక్ బ్రాంచెస్ అనేవి అప్పుడు స్టార్ట్ అయినాయి సార్. దేశ అభివృద్ధిలో బ్యాంకులు మొత్తం కీలక పాత్ర. అవునండి. మనం చూస్తుంటాం కదా, నార్మల్గా ఎక్కడైతే ప్రాఫిట్ ఉంటుందో అక్కడికే ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. మనం బెంగళూరుకి, హైదరాబాద్కి ఉంటాయి, కానీ చిన్న మారుమూరు ఊర్లో, ఎందుకంటే అక్కడ ప్రాఫిటబిలిటీ లేదు. అప్పుడు కూడా అట్లాగే ఉండేది. ఏ బ్యాంకులు అయితే ప్రైవేట్ బ్యాంక్సే కాబట్టి ఎక్కడైతే వాడు బిజినెస్ చేయటానికి జనాలు ఉన్నారో, వాడికి డబ్బులు ఇవ్వటానికి ఉన్నారో అక్కడే బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి అసలు రూరల్ ఏరియాలో బ్యాంక్ బ్రాంచెస్ ఉండేవే కాదు. ఎప్పుడైతే నువ్వు నేషనలైజ్ అయిన తర్వాత ఒక పాలసీ, ఇండస్ట్రీ లెవెల్లో ఒక పాలసీ మనం తీసుకొచ్చి మన ద్వారా, మన యూనియన్ ద్వారానే ఇవన్నీ కూడా పాలసీలు రాసి అన్ని దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని పల్లెటూరులో కూడా బ్యాంక్ బ్రాంచెస్ వెళ్తారండి. ఈరోజు కూడా పల్లెటూరులోకి వెళ్తే చాలామంది బ్యాంక్ ప్రిన్సెస్లో వచ్చే ముందు బయట చెప్పులు పోస్తుంటారు. మన సిటీలో మనం చూడకపోవచ్చు, కానీ ఎందుకంటే ఒక లక్ష్మి అనేది ఒక దేవాలయంలా చూస్తారండి. చాలా వరకు పెద్ద వాళ్ళు ఒక 0.1%, 0.2% ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళు వేరే బ్యాంకులు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వస్తారు. వీళ్ళు ఒక కమిట్మెంట్, నేను ఈ బ్యాంక్ ద్వారా నేను బాగుపడ్డాను, ₹1 ఎక్కువైనా ఈ బ్యాంకే కదా ఇచ్చేది అనేది ఆ కమిట్మెంట్ ఎక్కువ వస్తుందండి. ఆ యొక్క ఇది కేవలం నేషనలైజేషన్ ద్వారా మాత్రమే సాధ్యమైందని నేను గట్టపదగలను. బికాజ్ నేషనలైజ్ చేయడంలో ఏఐబి అనేది ప్రధాన పాత్ర వహించింది. ఆ రోజు నేషనలైజేషన్ డే అయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే అయింది అనుకుంటారు. అందరూ ఎవరైతే లీడర్స్ అందరూ కూడా కలిసి ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళి ఆమెని చాలా ఇదిగా చేస్తూ మాటల సందర్భంలో మా లీడర్స్, ఏఐబి లీడర్స్ చెప్పారు. అప్పుడు ప్రభాత్ గారు, పరవాన గారు, మాకు చాలా మంచి పని చేశారు మీరు, మాకు నేషనలైజేషన్. కానీ అక్కడ ఎవరెవరో తీసుకునే డెసిషన్స్కి మేము దాని బాధ్యత తీసుకోలేం కదా, మా దగ్గర నుంచి కూడా ఎవరన్నా ఒకరిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తే మేము కూడా బ్యాంకు యొక్క సరిగ్గా రన్ చేయడం కోసం అందరికీ అందుబాటులో ఉంటాక మా వంతు ప్రయత్నం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా ఏఐబి ఒక ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎదగటానికి అక్కడ పునాది పడింది. అంటే బోర్డులో ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఉంది, రాంబాబు గారు ఇక్కడ ఏపీటీబీఎఫ్ జనరల్ సెక్రటరీ, ఆయన బోర్డులో ఉన్నారు. అట్లా వీళ్ళందరూ కూడా బోర్డులో డైరెక్ట్ యూనియన్ నుంచి ఒకళ్ళు, అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాళ్ళు ఎట్లా జరుగుతున్నాయి అడ్వాన్స్, ఇవన్నీ కూడా యూనియన్ అనేది ఒక వాచ్ డాగ్లా పనిచేయాలని చెప్పి మా లీడర్స్ చెప్పేవాళ్ళండి. ఇప్పుడు కూడా దే ఫీల్ యూనియన్ అనేది ఒక వాచ్ డాగ్గా, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ పబ్లిక్ మనీ, ఇట్స్ నాట్ ఫర్ ఓన్ మనీ, చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఆ యొక్క దీంట్లోనే మమ్మల్ని కూడా చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మా ఏఐబి మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది కూడా, ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అయితేనే నీ యూనియన్ డెవలప్ అవుతుంది. ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. నీ యూనియన్ డెవలప్ అవ్వాలంటే ఆటోమేటిక్గా నీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవ్వాలి. సో ప్రయారిటీ ఈజ్ ఇన్స్టిట్యూషన్ దెన్ ఆర్గనైజేషన్. అదే దీనిలో మేమంతా కూడా పెరుగుతూ వచ్చామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే కారుణ్య నియామకాలు అంటారు. ఎవరైనా ఎంప్లాయీ కనుక చనిపోతే, అప్పటిదాకా సడన్గా చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడకుండా ఏదో ఉందండి. 2004లో అప్పటిదాకా ఉండేది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. 2004లో నాగ్పూర్లో ఎక్కడ ఒక కోర్టు జడ్జిమెంట్ పాసింగ్ రిమార్క్స్ ఏదో ఇచ్చారు జడ్జి గారు, కంపల్సరీ కాదు అనే ఒకటి, చనిపోయిన వాళ్ళకి కంపల్సరీగా ఇచ్చారు. అది బేస్ చేసుకుని దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఆపేసాయండి. అప్పుడు అగైన్ ఏఐబిఏ హ్యాస్ టేకన్ అప్, ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. ఏఐబిఏ మళ్ళీ టేకప్ చేసి అది సాధించుకోవటానికి 10 సంవత్సరాలు పట్టిందండి. అట్లా ఫైట్ 10 years చేస్తే చెప్పిన దాన్ని మేనేజ్మెంట్ ఎప్పుడు ఫర్గానే తీసుకుంటుంది, వాళ్ళకి ఏది అవసరం అదే తీసుకుంటుందండి బేసికల్గా. అవి అయితే ఎంతైతే మహా అయితే 1% 2% వాళ్ళకి ఇవ్వాలనేది, ఆ 1% 2%గా ఆ యొక్క ఉద్యోగం వాల్యూ తెలుస్తుందండి. అందరూ చాలామంది వస్తున్నారు. ఈరోజు నేషనలైజేషన్ అవ్వటం వల్లనే ఒక క్లర్క్గా కానీ ఒక ఆఫీసర్గా జాయిన్ ఒక మనలాంటి సామాన్య మానవులు
ఈవెన్ సిఎండి లెవెల్ కూడా ఎదగటానికి అవకాశం. చాలామంది ఉన్నారు సార్ ఇక్కడ పీఓగా జాయిన్ అయ్యి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 35 ఇయర్స్ జనరల్ టాపెస్ట్ పొజిషన్ బికాస్ ఆఫ్ నేషనలైజేషన్. లేకపోతే ఆ చెట్టియార్స్ ఉండేది వాళ్ళే ఉండేవాళ్ళు, మన గోయల్స్ ఉండేవాళ్ళు, తాటాలు ఉండేవాళ్ళు, వాళ్ళే అయ్యేవాళ్ళు తప్పితే బయట వాళ్ళకి ఎక్కడ అవకాశం వచ్చేది కాదండి దాని మీద. సో డెఫినెట్గా నేషనలైజేషన్ అనేది మన అందరిలో ఒక చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు బ్యాంక్ నేషనలైజేషన్ అనేది. థ్యాంక్ యూ సార్. తర్వాత కొండలరావు గారు, సార్ చెప్పిన మంచి ఆలోచనతో ఒక అభిప్రాయం చెప్పారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకులు జాతీయకరణ చేయడం వల్లే దేశం మొత్తం ప్రగతి పథంలో వెళ్ళడం వల్ల బ్యాంకులు సహాయపడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకుల మీద అసలు పాలక వర్గాల ప్రభావం ఎలా ఉంటుంది? మన శ్రీనివాసరావు చెప్పారు మీకు 1969లో బ్యాంకులు మొదటి దఫా నేషనలైజ్ అయినాయి 14 బ్యాంకులు. మళ్ళీ 1980లో ఇంకో 6 బ్యాంకులు నేషనలైజ్ అయినాయి. మరి ఆ నేషనలైజేషన్ వలన వాళ్ళ ప్రియారిటీ సెక్టార్కి కానీ అగ్రికల్చరల్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఒక 40% నేను 100 రూపాయలు డిపాజిట్ తీసుకుంటే అందులో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అని ఉంటుంది, అది ఒక 24% పోతే మిగతా ధనంలో నేను 40% తప్పనిసరిగా ప్రతి బ్యాంకు కూడా జాతీయం చేయబడినటువంటి బ్యాంకు ప్రతిదీ కూడా 40% అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్కి, స్మాల్ సెక్టార్ ఇండస్ట్రీస్కి, తర్వాత వీధి విక్రయదారులు అని ఉంటారు వాళ్ళకి, డైరెక్ట్ వెండర్స్కి డైరెక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పావలా వడ్డీతోటి. తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ 40 రూపాయలు నేను తీసుకున్నటువంటి 100 రూపాయల డిపాజిట్లో బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్లో 40 రూపాయలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి కంపల్సరీగా మరి తీసుకుని వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి ఇవాళ నేషనలైజ్ అయినటువంటి నేపథ్యంలో ఇవాళ యజమాన్యాలు ఏ రీతిలో ఉన్నాయంటే వీటన్నిటినీ డీనేషనలైజ్ చేయాలి. వాళ్ళ బ్యాంకుల్లో ఉన్నటువంటి యజమాన్యం ఎవరు కూడా వాళ్ళకి షేర్ హోల్డర్స్ కాదు బ్యాంకుల్లో, వాళ్ళ చైర్మన్ కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ వీళ్ళెవరూ కూడా గవర్నమెంట్తో నియమించబడినటువంటి ఉద్యోగస్తులే కానీ వాళ్ళెవరూ కూడా డైరెక్ట్ షేర్ హోల్డర్స్ కాదు. ఇవాళ ఇక ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లు ఏంటంటే ఇవాళ మనకి బ్యాంకుల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్లు సామాన్య ప్రజానీకం యొక్క వారి రోజువారీ ఖర్చులు తగ్గించుకుని వాళ్ళు పొదుపు చేసుకుని ఆ బ్యాంకులు అది జాతీయ బ్యాంకులు వేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు ఎన్ని కిమ్మిక్కులు వేసినా ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఈ సాధారణ పొదుపుని వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోతున్నారు. ఈ సాధారణ పొదుపుని క్యాప్చర్ చేయాలంటే బ్యాంకింగ్ రంగం ఒకటే దానికి అవసరం. ఆ బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ బ్యాంకులుగా పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. ప్రైవేట్ బ్యాంకులు 1-2 మునిగిపోయినాయి. సో ఈ జాతీయ బ్యాంకుల్ని షేర్ హోల్డర్స్ పెంచేసుకుని ఇవాళ యజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే, యజమాన్యాలు అంటే ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ టుడే, ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే యజమాన్యాల దారిలో ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ మూలధనం ఉందో దాన్ని తగ్గించేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి ఇచ్చేసి దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే ఇక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకి వెళ్ళిపోతాయనేటువంటి దృక్పథంతో వాళ్ళ బ్యాంకులు ముఖ్యంగా యజమాన్యాలు ముఖ్యంగా మనం గుర్తించాల్సిందంటే విలీనాల పేర్లతోటి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ అసోసియేట్స్ అని అన్ని కలిపేసి ఓ పెద్ద బ్యాంకుగా చిత్రీకరించినాయి. ఎస్బీఐ గ్రూపు పెద్ద గ్రూప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంట్రా అంటే నేను $1 బిలియన్ అప్పు ఇవ్వాలి, ఇండియాలో ఎవరికి అర్హత లేదు $1 బిలియన్ తీసుకోవడానికి, నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని నేను $1 బిలియన్ ఇవ్వాలంటే నేను అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళడానికి, అంతర్జాతీయ మార్కెట్లో భారత బ్యాంకులు కాంపిటీషన్లోకి వెళ్ళాలనే దృక్పథంతో ఇవాళ విలీనాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా వాళ్ళు విలీనాలు అనేటువంటివి తప్పనిసరిగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి ఈ విలీనాల వలన మళ్ళీ బ్యాంకులు పూర్వస్థాయిలోకి వెళ్ళిపోయి మేము ఏదైతే జాతీయకరణం ద్వారా తీసుకొచ్చినటువంటి బెనిఫిట్స్ ఈ 40% దీన్ని ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. తప్పనిసరిగా మేము విజయం
సాధిస్తాం. ఇందులో ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకు 2 విలీనమైనవి. అయినప్పటికీ కూడా మేము అవన్నీ కూడా చూస్తున్నాం. ఆ మేనేజ్మెంట్ తోటి మరి మిగతా వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. రేపొద్దున రాబోయే ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వలన ప్రజలకి జరగబోయేటువంటి నష్టాల్ని మేము చెప్పడానికి మాత్రం ఏ విధంగా వెనుకాడమని చెప్పేసి ఇవన్నిటినీ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే యజమాన్యం అంటే గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎలాగోలాగా జాతీయకరణం అనే దానికి నిర్వచనాన్ని తిరిగి రాయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ట్రేడ్ యూనియన్ల మీద కాకుండా మరి పొలిటికల్ పార్టీల మీద కూడా ఉంది, అలాగే ప్రజానీకం మీద కూడా ఉంది. కేవలం ఉద్యోగస్తులు ఒక్కళ్ళు మాత్రం దీన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ కొండలరావు గారు. శ్రీనివాస్ గారితో ఈ చర్చను ముగిద్దాం. ఒక ప్రశ్న శ్రీనివాస్ గారు, ఒక 5-10 నిమిషాల్లో అవసరం ఉంటే ఒక పొడిగించాలంటే మీరు కూడా చూద్దరు. కానీ సరే, ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకింగ్ రంగం గురించి ఈ మధ్యకాలం చర్చ ఎక్కువైంది. ప్రధానంగా బ్యాంకులన్నీ కొల్లగొట్టి విదేశాలకు నీరవ్ మోడీ లాంటి వాడు పారిపోవటం, అసలు ప్రజాధనాన్ని చేయటం, తర్వాత ఇంకో విధంగా అసలు రాత్రి ఆర్బీఐ డైరెక్టర్లు వీళ్ళందరూ మారిపోవటం, గవర్నర్లు మారిపోవటం ఇలాంటివి. అదేవిధంగా ఈ నోట్ల రద్దు కూడా అసలు ఎటువంటి ప్రభావం చూపించింది? ఈ వ్యవస్థలో అసలు లోపాలు ఎందుకు అసలు ఉత్పన్నం అవుతున్నాయి? అసలు బ్యాంకింగ్ రంగాన్ని పాలక ప్రభుత్వం ఎందుకు అలా అసలు గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంది? ఇప్పుడు ఎట్లాగో మనం డిమానిటైజేషన్ గురించి చెప్పారు కాబట్టి, అతి తెలివి తక్కువ చర్యగా ఈ డిమానిటైజేషన్ మనం చెప్పుకోవచ్చు. అసలు బ్యాంకింగ్ రంగంలో అసలు డిమానిటైజేషన్ అనేది అసలు అవసరం లేని చర్య. పర్టికులర్లీ మన దేశ ప్రధానమంత్రి గారు నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా చేసి చూపిస్తాను అనే ఒక మొండి పట్టుదలతోనే ఆయన అట్లా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. నార్మల్గా మన తెలుగులో మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటుంటాం. మన దురదృష్టం కొలది ఇక్కడ మొండివాడు రాజు 2 మోడీ అయ్యారు, 2 ఆయన అయ్యారు. దానివల్ల ఏంటంటే మీరు కనుక ఈ మధ్య మన ఛానల్స్ కనుక మీరు ఫాలో అవుతుంటారు కాబట్టి, మన ప్రధానమంత్రి గారిని ఎవరు అడిగారు మన వాళ్ళు, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అని. ఆయన చాలా ఓపెన్గానే దే ఆర్ బోర్న్ టు డై, ఇవాళ కాకపోతే రేపన్నా దాన్ని నేచురల్ డెత్ అవి కుప్ప కూలిపోతాయి. దే ఆర్ బోర్న్ టు డై, అసలు పుట్టిందా చావటం కోసం పుట్టారు. నేను ఇక్కడ ఆయన అబ్జెక్ట్ చేసేది ఏంటంటే, ఒక నరేంద్ర మోడీగా తనకు పర్సనల్ ఒపీనియన్ ఉండొచ్చు, ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఓకే, దట్ ఈస్ అప్ టు హిమ్. కానీ ఒక దేశ ప్రధానమంత్రిగా ఎక్కడైతే నువ్వు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని నువ్వు కాపలా కాయాల్సింది పోయి నువ్వు ఎంత నీచమైన రిమార్క్ నువ్వు చేస్తావు. అట్లా నార్మల్గా ఎప్పుడైతే మనం ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని మనము స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత 5 years ప్లాన్లో దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ చెప్పేవాళ్ళు, ఆయన పంచవర్ష ప్రణాళిక 5 years ప్లాన్ చేసినప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుకొమ్మలు దేశాన్ని ఆర్థికంగా బాగు చేసామని చెప్పారు. అంటే ఒక 2 జనరేషన్ ఎట్లా మారిపోతున్నారు చూడండి. దాంట్లో నేను అనేది ఏంటంటే, ఈ డిమానిటైజేషన్లో తర్వాత జరిగింది ఏది, నువ్వు ఎక్కడైతే 3 లక్షల కోట్లు లోపల రావున్నావు అన్నా పైసలు సహా మళ్ళీ మన అమౌంట్ అంతా లోపలికి వచ్చేసింది. అంటే బ్లాక్ మనీ లేనట్టే కదా. 97.3% వచ్చేసింది పూర్తిగా. దాదాపు 2,43,000 చిన్న పరిశ్రమలు మూతపడిపోయినాయండి. అది అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పర్టికులర్లీ ఈ చేతిలో నగదు లేక ఎన్ని పరిశ్రమలు మూతపడిపోయినావు, ఎంతమంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు అనేది ఏంటండి. మనం ఒక రికార్డ్స్ ఇస్తే అది మనం ఆ రికార్డ్సే చెప్తున్నాయి సార్. అది సో అలాంటిది నేను ఏదన్నా చేస్తాను. అట్లాగే ఇప్పుడు చేసే మన కొండలరావు గారు చెప్పినట్టు కూడా ఈ మెర్జర్స్ అనేది కూడా మెర్జర్స్ చేస్తాను, ఏం చేస్తాను. అసలు మెర్జర్స్ మనకు అసలు అవసరం లేదండి. ఇక్కడ మన భారతదేశానికి కావాల్సింది పెద్ద బ్యాంకులు కాదండి, ఇంకా ఎక్కువ బ్యాంక్ బ్రాంచెస్. నార్మల్గా దేశంలో ఎక్కడ చూసుకున్నా ప్రతి 10,000 మందికి ఒక బ్యాంక్ బ్రాంచ్ ఉంటే ఇట్ విల్ సర్వ్ ద పర్పస్. ఈరోజు మనం ప్రతి 18,000 మందికి ఒక బ్యాంక్ బ్రాంచెస్ లాగా వెళ్తున్నామండి. ఇది కనుక నువ్వు పెద్ద బ్యాంకులు కనుక చేస్తే ప్రతి 25,000 మందికి ఒక బ్యాంక్. చిన్న వ్యక్తి ఎక్కడైతే భారతదేశం యొక్క సామాజిక పరిస్థితులు బట్టి మన బ్యాంకులు ఉండాలండి. ఇంకా బ్యాంకు బ్రాంచెస్ లేనివి ఊర్లు చాలా ఉన్నాయి. దాదాపు 40-50% పల్లెటూరులో బ్యాంక్ బ్రాంచెస్ లేవు. ఇట్ నీడ్స్ మోర్ ఎక్స్పాన్షన్ అండి. అలాంటప్పుడు వాళ్ళు ఏదో చేశారని చెప్పి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ దేశం ఇట్లా జరిగింది, ఈ దేశం ఇట్లా జరిగింది చేయటం కాకుండా మనం చేయాలి. మీరు అన్నట్టు
అల్టిమేట్గా ఆర్గనైజేషన్ అనేది ఇంకోటి మీరు కానీ చెప్పాలి, ఆల్ ఇండియా గురించి మేము ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే సామాజిక స్పృహ ఉన్న ఏకైక యూనియన్గా మేము చెప్పుకోవచ్చండి. మీరు మొన్న జనవరిలో 8-9 2 రోజులు జనరల్ స్ట్రైక్ చేశారండి. యాజ్ ఏ బ్యాంక్ ఒక రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనియన్గా ఉంటాకి 9 యూనియన్స్ ఉన్నా వీఆర్ ద ఏఏబిఏ నుంచి 5 లక్షల మంది కూడా ఆ 2 రోజు స్ట్రైక్లో మేము పార్టిసిపేట్ చేసామండి. సార్వత్రిక సమైక్య వీఆర్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ అండి. అంటే దేశం ఉంటేనే, దేశం బాగుంటేనే, దేశం అంటే సామాన్య ప్రజలు, చిన్న చిన్న వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలని చెప్పి వాళ్ళ కోసం మనం చేసామండి. అట్లాగే బిఎస్ఎన్ అంటే వీఆర్ ఆల్ ఆర్ వన్ అండి. అందరం ఎక్కడైతే మనం అందరం కలిసి పనిచేసే కార్మికులందా కష్టంగా లేని చెప్పినట్టు ప్రపంచ కార్మికుల ఏకంగా అంటారే, అట్లాగే మనం కూడా బిఎస్ఎన్ఎల్ 3 days స్ట్రైక్ చేశారండి మొన్న. మా దీని పరంగా మేము వాళ్ళు చేసిన ఏఏబిఏ మెంబర్స్గా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క డిమాన్స్ట్రేషన్స్కి వెళ్ళాం, వాళ్ళ ధర్నా పూర్వం మనమే చేసుకోవాలి సార్. దాంట్లో ఉంది ఏఏబిఏ మాకు ఇది నేర్పిందండి. అంటే మనమే కాదు, మనం ఒక వర్కర్ అనే ఎప్పుడే మనం ఫీల్ అవుతూ ఉంటాము, అప్పుడు ప్రజల కోసం మనం పనిచేయడం మొదలు పెడతామండి. డెఫినెట్గా శ్రీనివాసరావు గారికి, కొండలరావు గారికి ధన్యవాదాలు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో బ్యాంకింగ్ రంగంలో లోతుపాతులు, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ యూనియన్ ఏదైతే కార్మిక హక్కులు సాధించిందో ఈ విషయాలను చెబుతూనే అసలు బ్యాంకింగ్ రంగంలో వ్యవస్థాగత లోపాలు వీటిని కూడా అసలు సంతృప్తికరంగా చర్చించినందుకు సోషల్ మీడియా ప్రేక్షకులకు వారి ధన్యవాదాలు. నమస్కారం సార్.